ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ప్రభుత్వం భద్రతా సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత బోర్డు మిగిలిన సీజన్ ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. మొత్తంగా 17 మ్యాచ్లు 6 వేదికలలో జరగనున్నాయి. నిన్న రాత్రి 11 గంటలకు రీషెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు ఆగిపోయిన మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు తిరిగి రీషెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈ నెల 17 నుంచి తిరిగి ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 3న ఫైనల్ తో ముగుస్తుంది. సవరించిన షెడ్యూల్ లో 2 డబుల్ హెడర్లు ఉన్నాయి. అవి 2 కూడా ఆదివారాల్లో జరగనున్నాయి. మొదటి క్వాలిఫైర్ ఈ నెల 29న, ఇక ఎలిమినేటర్ మ్యాచ్ ఈ నెల 30న జరగనుంది. ఇక రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జూన్ 1న, ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికల వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఈ రీషెడ్యూల్ లో 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ తో తిరిగి ప్రారంభమవుతుంది. మిగిలిన మ్యాచ్లు 6 వేదికల్లో జరగనున్నాయి. 29వ తేదీ నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ప్లే ఆఫ్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీలో ఈ రీషెడ్యూల్ మ్యాచ్లు జరగనున్నాయి. అలాగే ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రద్దు చేయబడిన మ్యాచ్ ను మళ్లీ నిర్వహించనున్నారు. మే 24న ఈ మ్యాచ్ ను షెడ్యూల్ చేశారు. 17వ తేదీన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ బెంగళూరులో జరగనుంది. ఇక 18న మధ్యాహ్నం 3:30 రాజస్థాన్, పంజాబ్ కింగ్స్ మధ్య జైపూర్ వేదికగా జరగనుంది. ఇక 18వ తేదీన రాత్రి 7:30 ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక 19వ తేదీన లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. 20వ తేదీన రాజస్థాన్ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ జరగనుంది. 21వ తేదీన ముంబై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది ముంబై వేదికగా. ఇక 22వ తేదీన అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక 23వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ మధ్య బెంగళూరులో జరగనుంది. ఇక 24న పంజాబ్ కింగ్స్, డీసీ మధ్య జైపూర్ వేదికగా జరగనుంది. ఇక 25న ఆదివారం మధ్యాహ్నం 3:30 గుజరాత్ టైటన్స్, సిఎస్కే మధ్య అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక 25న అదే రోజు రాత్రి ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య ఢిల్లీలో మ్యాచ్ జరగనుంది. ఇక 26న పంజాబ్ కింగ్స్, ముంబై మధ్య జైపూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇక 27న మంగళవారం రాత్రి 7:30 లక్నో వర్సెస్ ఆర్సీబీ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది లక్నోలో. ఇక మే 29న గురువారం రాత్రి 7:30 తొలి క్వాలిఫైర్, మే 30న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇక జూన్ 1న రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుండగా జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం జరగనుంది. మొత్తానికి రీషెడ్యూల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పిన చూసారు కదా. నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే సుమన్ అన్న ఉన్నాడు కదా ఫ్రెండ్స్, మన కామెంటేటర్. తను చేసిన వీడియో కూడా చూద్దాం. ఫారెన్ ప్రిక్స్ బట్టి వీడిని కదా తను చేశాడు. తనకన్నా మనకి బాగా వరకు తెలుసు. ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్ మీకు తెలిసే ఉంటుంది, కానీ ఫారెన్ ప్లేయర్స్ అవైలబిలిటీ మీద క్వశ్చన్ మార్క్ ఉంది. అది మీకు తెలుసా? దాని గురించే డిస్కస్ చేద్దాము. అకార్డింగ్ టు ఐపీఎల్ రివైజ్ షెడ్యూల్, జూన్ 3కి ఐపీఎల్ ఫైనల్, జూన్ 11కి డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్లో. సో ఈ రెండింటి మధ్యలో, ఈవెంట్స్ మధ్యలో ఓన్లీ 7 days గ్యాపే ఉంది. సో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్లేయర్స్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. నెంబర్ 2, ఇదే మంత్లో 29కి వెస్టిండీస్ ఇంకా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఆడుతున్నారు. ఆల్రెడీ వెస్టిండీస్ టీం అయితే అనౌన్స్ కూడా అయిపోయింది. సో ఈ అవైలబిలిటీ మీద క్వశ్చన్ మార్క్స్. సో ఈ 4 టీమ్స్ ప్లేయర్స్ అవైలబిలిటీ క్వశ్చన్ మార్క్ ఉంది. సో బీసీసీఐ ఏం చేస్తారో ఇంతవరకు తెలియదు, క్లారిటీ లేదు. మరి వాళ్ళ బోర్డ్స్తో మాట్లాడతారా, మరి ఆ ప్లేయర్స్తో అండర్స్టాండింగ్కి వస్తారా? ఇప్పుడు దాకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. బిగ్ క్వశ్చన్ మార్క్ ఇది. అయితే మీ గురించి కొంతమంది ప్లేయర్స్, టీమ్స్ ఏదైతే ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు, మెయిన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్, ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్ ఏవైతే మిస్ అవ్వచ్చో ఆ లిస్ట్ తీసుకొచ్చా. జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఆఫ్ అవుట్ 4 టీమ్స్. జస్ట్ ఇన్స్టెంట్ ఈ ప్లేయర్స్ మిస్ అవ్వచ్చు ఒకవేళ ఆ టోర్నమెంట్ ఆడతానికి వెళ్ళిపోతే. పంజాబ్ మైట్ మిస్ యన్సన్, జాష్ ఇంగ్లిష్. జస్ట్ ఇమాజిన్ వీళ్ళిద్దరు లేకపోతే. ఆర్సీబీ మైట్ మిస్, ఆల్రెడీ హేజల్వుడ్ రాడని చెప్పేసి న్యూస్ వస్తుంది. దాంతోపాటు షెపర్డ్, సాల్ట్, బెథెల్. జస్ట్ ఇమాజిన్ ఆర్సీబీ వితౌట్ దెమ్. అండ్ ఎంఐ వితౌట్ రెకెల్టన్ అండ్ విల్ జాక్స్, టాప్ ఆర్డర్ గాన్. గుజరాత్ టైటన్స్ వితౌట్ జాస్ బట్లర్, రుదర్ఫర్డ్ అండ్ రబాడా. క్యాన్ యూ ఇమాజిన్? ఒకవేళ ఈ ప్లేయర్స్ అవైలబుల్ లేకపోతే ప్లే ఆఫ్స్కి ఎస్పెషలీ ఈ 4 టీంలు కాంబినేషన్ మాత్రం మొత్తం తారుమారు అయిపోతాయి. మరి ఏమంటారు దీని గురించి? కింద కమెంట్ చేయండి.